హాయ్ హలో గాయ్స్, నేను మీ మహేష్ బర్నేపల్లి. ఇప్పుడు నేను కోయేట్లో ఉన్నాను అనమాట. కోయేట్లో చూడండి, ఈ పక్క అంతా కనపడుతుంది కదా, అంతా ఎడారి అనమాట. చాలా చిన్నదనమాట. బట్ ఏంటంటే అక్కడక్కడ ఉంటాయన్నమాట ఇల్లులు అంతా. మొత్తం ఎడారి అనమాట చుట్టుపక్కల చూడండి. ఈ పక్క ఇంకోటి ఏంటంటే సిటీలోనే మాత్రమే లైట్లు మామూలు కరెంట్ ఉంటుంది. ఎడారిలో అంతా జనరేటర్ యూజ్ చేస్తారు. ఇది చూడండి, ఇది ఇక్కడ మేము మ్యారేజ్కి వచ్చామన్నమాట. ఈవెంట్ చూడండి, ఇదంతా మేము సెట్ చేసినాం అనమాట. ఈ లైటింగ్ అంతా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో అనుకొని ఒకటి వస్తాము, ఇక్కడికి వచ్చాక ఇంకోటి అనమాట. ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే వచ్చినాక అనుకుంటాం ఎందుకు వచ్చారా బాబు, మన ఊరే మనకి ఎంతో మేలోనే. కానీ ఇంకా తప్పదు. చూడండి, అంతా ఫుడ్ సెక్షను, మంచి విఐపీలు అనమాట పెళ్ళి. అందుకనే చూడండి ఎంత బాగా రెడీ చేశారు, డెకరేషన్, ఫుడ్ గిడ్ అంతా మంచి సిస్టమేటిక్గా చాలా బాగా ఉందన్నమాట. అంతా సెట్ చేసినారు చూడండి. నేను ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. మొత్తం జర్మన్ టెంట్ వేసి దాంట్లో మొత్తం సెట్ చేసినారనమాట. సోఫా సెట్లు మొత్తము. మన ఊర్లోనే ఉంటే బాగుంటుంది కదా, ఎంత దూరం వచ్చి ఎంత అవస్థలు పడాలా అనిపిస్తుంది. వచ్చేసినాక ఇంకా పోలేని పరిస్థితి. ఇంకా ఎట్ట తిరిగి ఉండాలి 1 year లేదా ఎన్ని రోజులు ఉందో, లేదంటే ఇంక వీళ్ళతో గొడవ పడితే టార్చర్ ఎక్కువ. అందుకని ఇబ్బందులున్నా మణిగిపోతూ ఉండాలి. చూడండి, ఇదంతా రిసార్ట్లో మ్యారేజ్ అనమాట. మ్యారేజ్కి ఎంత బాగా సెట్ చేసినారంటే అంతా బెలూన్స్, సోఫా సెట్లు. చూడండి, ఇదంతా రిసార్ట్స్ ఎంత బాగుందంటే మొత్తం తాటి చెట్లే అనమాట. చూడండి, బెలూన్స్ అవంతా చూడండి ఎంత బాగుందంటే రిసార్ట్స్ ఎవరో కానీ ప్లాన్గా సెట్ చేసి కట్టినారనమాట. ఇంత దూరం వచ్చినాక ఇంకా తప్పదు కాబట్టి ఇంకా 1 year 2 years వీసా ఉంటుంది, మణిగి ఉండాలి. బట్ మాది కంపెనీ కాబట్టి మాకేమంత ఇబ్బంది లేదనమాట. మాకేంటంటే ఈవెంట్స్ మేము అక్కడ చేసి వచ్చాము, ఇండియాలో కూడా చేశాను కాబట్టి ఇదే వర్క్ కాబట్టి మనకంత ప్రెజర్ ఏమనిపించదు అనమాట. అంత డిజైన్ ఈ లైటింగ్ చూడండి, అంతా టెంటే చూడండి, జర్మన్ టెంట్ ఇదంతా చూడండి. దానివల్ల మనకు అంత అనిపించదు. కానీ వచ్చిన కొత్తలో కొద్ది రోజులు బాగున్నది. మళ్ళీ దాని తర్వాత ఇంత దూరం వచ్చాము ఎందుకురా బాబు అనిపించింది. దాని తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ సమస్య. మనము రైసు ఇవంతా కర్రీస్ తింటాం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు బిర్యానీలే, లేదంటే ఆ శాండ్విచ్లు, బర్గర్లు ఇవే తింటారు ఎక్కువ. చూడండి, మేము పెట్టిన స్క్రీన్ అదంతా ఇక్కడే ఉందన్నమాట. ఈ లైటింగ్ అంతా ఆ స్టేజ్ మీద ఇదంతా స్క్రీన్ అదంతా మా కంపెనీ అనమాట. చూడండి, ఈ డిజైన్ అంతా. ఎప్పుడు కూల్ డ్రింక్స్, ఆ బర్గర్లు, పిజ్జాలు అవి ఎక్కువ తింటారు ఇక్కడ. నైట్ ఎప్పుడో 2కో 3కో పడుకొని పొగలంతా పడుకుంటారు, నైట్ అంతా మేలుకుంటారు ఈ పక్క. మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది వచ్చి బాత్రూమ్ అనమాట. పెళ్ళి ఎడారిలో అనమాట. వాళ్ళే కంటైనర్లో తెచ్చి మొత్తం కంటైనర్లో బాత్రూమ్లు మాదిరిగా సెట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ అవి తెచ్చి ఇక్కడ పెడతారు. చూడండి, మిర్రర్లు అంతా వాళ్ళ గర్ల్స్ని చూసుకోవడానికి కానీ, షింకు లోపల లెట్రూమ్ రూమ్స్ అంతా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత డిజైన్ ఉంది, ఎంత బాగుందని. ఈ బాత్రూములు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత విఐపి, ఎంత రిచ్గా పెళ్లి చేస్తున్నారు, ఎంత ఏమనేది. ఎంత బాగుందంటే మీరే చూడాలి. ఇవంతా చూడండి, ఆ షింక్, ఆ లెట్రిన్దే చూడండి, అంత డిజైనింగ్ కానీ అవంతా కానీ. నాకు కూడా చాలాసార్లు అనిపించింది కానీ వెళ్ళిపోరావు ఎందుకు ఇవంతా టెన్షన్లు ఇవని. కానీ ఇంకా వెళ్ళలేము. కొంతమంది అప్పులు చేసి వచ్చేసింటారు, అప్పులు బాధలు పడలేరు, ఇంటికి పోతే భవిష్యనము. ఇంకా అట్లా చాలామంది కష్టమో నష్టమో అప్పులు తీర్చుకొని పోతే ఏడున్న ఇబ్బందులు పడాలనుకొని అలవాటు అయిపోతుంటారు. కొంతమంది ఏంటంటే మరీ టార్చరు. వీళ్ళు ఏమన్నా తిరగబడినారనుకో, వాళ్ళు అన్నం పెట్టకుండా, ఫుడ్ పెట్టకుండా, నీళ్ళు లేకుండా గదిలో ఉంచేయడము, లేదా ఎడారిలో పెట్టేయడము, టార్చర్ చేస్తారనమాట. అందుకనే ఏమున్నా ఏం లేకపోయినా మనం ఒక తావుకు వచ్చినామంటే, ఇంకా బయట వచ్చేసినామంటే మన కంట్రీని వదిలేసి మనం వాళ్ళ కింద బానిసలాగానే బతకాలి. తిరగబడినామంటే వాళ్ళ రాజ్యం మనం ఏం చేయలేమన్నమాట. అందుకు వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. తిరగబడకుండా చేయకుండా వాళ్ళు ఏం చెప్తే అది మణిగి ఉండాలి. లేదు వన్స్ నువ్వు తిరగబడినావా నీ పని గోయిందా. అదే మంచిగా ఉండి వాళ్ళు అడిగిందంతా ఏమంటే ఈరోజు అయిపోయిన రేపైనా వాళ్ళు నిన్ను మంచిగా చూసుకొని పర్లేదు అబ్బా కుర్రోడు బాగా ఉన్నాడు అది ఇది అనుకొని
చేస్తారు. నాకు తెలిసిన సలహా అది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఇక్కడికి వచ్చే సిచ్యువేషను. మన ఊర్లో మనమే రాజు, బయట వచ్చినాక పిల్లిలాగా అణిగి ఉండాల. చూడండి ఇదంతా స్క్రీను అంతా చూడండి, సోఫా సెట్లు, ఆ లైటింగ్, ఆ ఫ్లవర్స్ అంతా డెకరేషన్ చూడండి. ఆ పైన అదంతా చూడండి, స్టేజ్ గీజ్ అంతా. ఇదంతా లైటింగ్ గీటింగ్, ఆ సెట్టింగ్, డ్రమ్స్ అనమాట. డ్రమ్స్, మ్యూజిక్ సిస్టమ్, మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. తిని కొంచెంసేపు ఎంజాయ్ చేసుకొని వెళ్ళడానికి అనమాట. అంతా చూడండి సోఫా సెట్లు అంతా ఎంత రిచ్గా చేసినారంటే పెళ్ళికి అంత బాగా చేస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో మిర్రర్లో అవన్నీ పెట్టినారనమాట. వచ్చి మిర్రర్లో చూసుకొని ఇదంతా చూడండి ఎంత బాగా, ఇదంతా సెట్ చేసిందే అనమాట. ఇక్కడేమి ఫంక్షన్ హాల్ ఏం కాదు, ఇదంతా టెంట్ వేసి మొత్తం స్టేజులు ఇవంతా సెట్ చేసినారనమాట. ఈ డెకరేషను, ఈ చెట్లు మొత్తం సెట్ చేస్తారనమాట. ఇక్కడ ఏవి కావాలన్నా అన్నీ ఎత్తుకొచ్చి సెట్ చేస్తారనమాట. చూడండి మొత్తం ఈ చెట్లు ఇవంతా కటన్స్ అవంతా ఇక్కడే సెట్ చేసినారనమాట. ఏమి ఇక్కడ కాదు ఇవైతే. చూడండి ఈ పార్టీషన్ లోపల కూడా మొత్తం సెట్ చేసింది అనమాట. ఇదంతా డిజైనింగ్ లోపల కూడా చూడండి. వచ్చి ఇది ఫోటో షూటింగ్కి మీరు చూసుకొని ఫోటోలు దిక్కోవడానికి ఇదంతా ఫోటో షూటింగ్ కోసం అనమాట. ఫోటోలు దిగి ఇదంతా పెట్టినారు మరి. చూడండి ఎంత బాగుంది, ఇదంతా డిజైనింగ్ చాలా బాగా చేసినారనమాట. నేను కూడా ఇక్కడ ఫోటోలు దిగిన, మంచిగా ఉంది, కొత్తగా అనిపించింది. సోఫా సెట్ చూడండి, కూర్చొని ఫోటోలు దిగడానికి మామూలుగా పెద్దది అనమాట. చూడండి ఇది గార్డెన్ అనమాట. ఇదంతా ఆడ కనపడుతుంది చూడు, స్విమ్మింగ్ పూల్ అది. చూడండి ఇక్కడ కూడా సోఫా సెట్లు అంతా వేసారు. చూడండి బాత్ ఎంత బాగా రిసెప్ట్స్ కట్టారంటే ఇక్కడ చాలా బాగుందన్నమాట. చూడండి ఇదంతా అదనమాట. రాకముందు ఆలోచించుకోవాలా, డబ్బులు కాసుపడి ఎక్కువ జీతం అనుకొని వచ్చి ఇక్కడ బాధలు పడేదానికంటే అక్కడే ఉండి చేసుకోవాలి. లేదు బాధ నష్టమో కష్టమో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే వచ్చి అణిగిమణిగి ఉండాలి అంతే. వచ్చినాక బాధపడి ఇవంతా చేసుకుంటే చేయలేము. ఇటు నుంచి తీసుకోవాలన్నా మళ్ళీ చాలా తతంగం పడాలి మనం. పోలేము, లేదు చెప్పా పెట్టుకుని వెళ్ళిపోవాలన్నా ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళతో గొడవపడి వాళ్ళకి తెలిసింది నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీ ఐడి బతాకా ఉంటుంది కదా, నీ సివిల్ ఐడి మీద ఇలా చేసినాడు ఇలా అని ఫైన్లు కూడా వేస్తారనమాట. 10 KD, 20 KD, 100 KD, 50 KD. వాళ్ళకి ఎంత మనసు బుద్ధితే అంత. ఎయిర్పోర్ట్లో మన ఐడి చెక్ చేసిన అనుకో, నీ మీద ఏమున్నా కేసు కానీ ఏమున్నా అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. వాళ్ళు డబ్బులు వేసింటే నువ్వు డబ్బులు కట్టాలి, లేదంటే నేను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కనేరు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలా. అందుకనే ఎంత గొడవ ఉన్నా ఏమున్నా అణిగిమణిగి ఉండాలా. చూడండి ఈ డిజైన్ అంతా, సోఫా సెట్లు, లైటింగు, ఆ పూలు, ఆ డెకరేషను ఇదంతా. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఖర్జూర చెట్లు తప్పితే ఇంకేం అంతగా ఉండవు అన్నమాట. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు.